ఈ 2-3 రోజుల నుంచి కామెడీ వీడియోలు చేసుకునే ఈ మహేందర్ అనే ఈ లుచ్చగాడనే మాట్లాడుతా ఉన్నా. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా? పోనీ కొనలేం, మేము నిజంగా కొనలేం తెలంగాణలో. ఎందుకంటే మీ లెక్క మేము స్కాములు చేయం, మీ లెక్క మందిని ముంచం, మీ లెక్క కోట్లు దొంగలించం. బిడ్డ ఒక్కసారి తెలంగాణలో గెలికి చూడండిరా మీరు. ఏడ గుట్టినోనివి రా నువ్వు, ఎవరిని గుట్టినోనివి రా నువ్వు? ఎరా మహేందర్ దొంగ ఏడబత్తునోరు నువ్వు? మీ బతుకులే ఈడనాయే. తెలంగాణ నీళ్లు, తెలంగాణ మట్టి వాసన చూడండి మీరు బతుకుతారా? నువ్వు మొగోన్వి అయితే నీకు దమ్మే ఉంటే నువ్వు తెలంగాణ నుండి మాట్లాడాలి హైదరాబాద్ లో. మొన్న ఒక ఆమె మాట్లాడుతూ ఉన్నది, తెలంగాణ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ మేమేమో కన్నడ భాష మాట్లాడుతున్నావా? మొత్తం తెలంగాణ వాళ్ళే సినిమాలో వాళ్ళు మాట్లాడే భాష మాకు అర్థం కావట్లే. ఏ నుంచి ఊడిపడ్డావు అమ్మ? మొగులు మీకే ఊడిపడ్డావు. ఫస్ట్ తెలంగాణలో వీని ఆస్తులు ఎక్కడివి? వీళ్ళ ఆస్తులు ఎక్కడున్నాయి? తెలంగాణ భూమి మాది, గడ్డ మాది. మా గడ్డ పైన మీ ఆస్తులు ఎక్కడివిరా? ఫస్ట్ వీడికి తినడానికి గతి లేక మొన్నటిదాకా నా పరిస్థితి బాగాలేదు, నాకు 100 వేయండి, 50 రూపాయలు వేయండి, మొత్తం లాస్ అయిపోయినా అని అడుక్కున్నాడు వీడి తెలంగాణలో. క్యూఆర్ కోడ్, యూపీఐ ఐడి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద పెడతాను, హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. కాదు, బలిసినోడే కదా, మరి ఎందుకు అడుక్కుంటున్నావు? మమ్మల్ని చూసి నేర్చుకో కదా. ఆడపిల్లలమైనా మేము ఏడ గూగుల్ పేలు, ఫోన్ పేలు పెట్టలే, దర్జాగా కష్టపడి బతుకుతున్నాము. పక్కా చెప్తా ఉన్నా, వీడికి ఇట్లా తెలంగాణ అలరుగు పెడితే వీడిని పొట్టు కొడతారు. ఒకసారి ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నావు ఆస్మా? ఇలాంటి గురించి ఎక్కువ మాట్లాడి కూడా టైం వేస్ట్. వీడు నాకు తెలిసి పెన్సిలిన్ కి ఇన్సులిన్ కి తేడా తెలియనోడు ఉన్నట్టు. మహేందర్, నీకు నేను చాలా సీరియస్ గా చెప్తా ఉన్నా, నువ్వు ఆ వైజాగ్ యాంకర్లో అట్లా లేదంటే ఆ శ్రీకాకుళం అటు పారిపో, లేకపోతే నేను బట్టలిప్పి గుంజుకొచ్చి కొట్టాల్సి వస్తుంది. హాయ్ హలో, వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఈరోజు ఒక దొంగ గురించి మాట్లాడుకుందామని రావడం జరిగింది. కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఎందుకు దొంగ అని సంబోధిస్తా ఉన్నానంటే, ఈ మధ్య ఈ 2-3 రోజుల నుంచి ఈ కామెడీ వీడియోలు చేసుకునే ఈ మహేందర్ అనే ఈ లుచ్చగాడనే మాట్లాడుతా ఉన్నా. నువ్వు చేసేదే జబర్దస్త్లో ఆడిడ అడపదడప, అండ్లకే ఇదంతా కూడా ఏడబడ్డావు కూడా తెలియదు. యూజ్లెస్ ఫెలో నువ్వు. వీడు మాట్లాడుతా ఉన్నాడు తెలంగాణ గురించి. ఫస్ట్ నేను వినిపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే, ఈ మధ్య ఈ 1-2 మంత్స్ నుంచి ఈ ఆంధ్ర తెలంగాణ అనే గొడవలు బాగా స్టార్ట్ అయినాయి. ఈ స్టార్ట్ అయినాక ఇలాంటి యూజ్లెస్ ఫెలోస్ వచ్చి పుల్లలు ఇట్లా అగ్గిపుల్లు వేసేసి వెనక్కి వెళ్ళిపోతా ఉంటే ఇది అగ్గి మంట అయిపోయి అది చాలా పెద్దగా అయిపోతా ఉన్నది. ఇక ఈ క్యాండిడేటు వీడు మామూలుగానే యూజ్లెస్ ఫెలో, దానికి నిదర్శనం వీడు. యూజ్లెస్ ఫెలో అనే వర్డ్ కి నిదర్శనం వీడు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, అసలు వీడు చేసేది జబర్దస్త్ లో ఏదో అడపదడప వెనక ఏదో చిన్న చితక యాక్టింగ్. ఆ జబర్దస్త్ లో కూడా వీడు ఎవరు దేకటోడు కూడా లేడు. అందులోకి ఇదంతే వచ్చి బయటపడి మొన్నటి దాకా 5 రూపాయలు 10 రూపాయలు అని అడక్క తిన్నాడు. స్కామ్లు. వీడు పెద్ద స్కామర్ మేజర్ గా. ఈ స్కామర్ వచ్చేసి నీతి వ్యాఖ్యలు చెప్తా ఉన్నాడు తెలంగాణ ఏపీ గురించి. అసలు మొత్తం కట్టలు కట్టేస్తాము, మొత్తం పొడి చేస్తామని. ఫస్ట్ దీనికంటే ముందు మనోడు ఏం మాట్లాడినది నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. ఒకసారి తెలంగాణలో, తెలంగాణ మొత్తం కాదు, పోనీ హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా? పోనీ సిద్ధంగా ఉన్నారా? పోనీ ఇట్లా అమ్ముతారు బై, ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా? అవ్వని పని. నిజం రా, పర్ఫెక్ట్ గా ఒప్పుకున్నావు. ఈ వాడు కొనలేం, మేము నిజంగా కొనలేం తెలంగాణలో. ఎందుకంటే మీ లెక్క మేము స్కాములు చేయం, మీ లెక్క మందిని ముంచం, మీ లెక్క కోట్లు దొంగలించం. బిడ్డ ఒక్కసారి తెలంగాణలో గెలికి చూడండిరా మీరు. ఎక్కడ ఏడగుట్టినోనివి రా నువ్వు? ఎవరిని గుట్టినోనివి రా నువ్వు? ఎరా మహేందర్, నీ అయ్యేవాడో తెలియదు, నీ ఎవరో తెలియదు. నువ్వు మనిషివి. నువ్వు ఫేమస్ అవ్వడానికి, నువ్వు డబ్బులు సంపాదించడానికి కాంట్రవర్షియల్ వర్డ్ ఒకటి వదిలాలా, ఫేమస్ కావాలా? మీ బతుకులు ఇవి. నేను ఇక్కడ ఒకటి క్లారిటీ చెప్తా ఉన్నా, నేను మహేందర్ గురించి మాత్రమే మాట్లాడుతా ఉన్నా. ఎందుకంటే మేము రీసెంట్గా ఆంధ్రాకి వెళ్ళినాం. ఆ పాప వెళ్ళినప్పుడు చాలామంది మేము వచ్చినామని అక్కడికి వచ్చి చాలా ఫ్యామిలీ మెంబర్ లాగా మాట్లాడే ప్రయత్నం చేసి మాట్లాడారు కూడా. దీని తెలంగాణ ఆంధ్ర డివైడ్ చేసి మాట్లాడట్లా. ఒక 12 సంవత్సరాల క్రితం తెలంగాణ ఆంధ్ర ఉమ్మడిగానే ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత డివైడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ జరిగిన సంఘటన ఒకటి, వీడు మాట్లాడే సందర్భం ఒకటి. తెలంగాణలోకి కొనుక్కునే సత్తా ఉందా? అరే నువ్వు ఏడబత్తునో నీకన్నా తెలుసా? దొంగ ఏడబత్తునోరో నువ్వు? మీ బతుకులే ఈడనాయే. తెలంగాణ నీళ్లు, తెలంగాణ మట్టి వాసన చూడండి మీరు బతుకుతారా? ఒకసారి గుర్తు చేసుకో. నువ్వు మొగోన్వి అయితే నీకు దమ్మే ఉంటే నువ్వు తెలంగాణ నుండి మాట్లాడాలి. హైదరాబాద్ లాగా పోయి వైజాగ్ లో అన్నావు. పెద్ద విషయం వైజాగ్ లకే నేను గుంజేయడం.
తీసుకురావడం పెద్ద విషయం అనుకుంటున్నావా? నీ బద్దలు భాషింగాలు అయితే బిడ్డ అనుకో, నువ్వేదో అనుకుంటున్నావు బిడ్డ, చింతకు కడతాం నిన్ను అనుకుంటున్నావా? నువ్వు తెలంగాణలో గురించి ఇంకా మొత్తం ఏం చూడలే, నువ్వేదో అనుకుంటున్నావు. అంటే మొత్తం మీద వీళ్ళు ఏంటంటే, మొన్న ఒక ఆమె మాట్లాడుతూ ఉన్నది, ఈ తెలంగాణ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ మేమేమో కన్నడ భాష మాట్లాడుతున్నావా? మొత్తం తెలంగాణ వాళ్ళు సినిమాల వాళ్ళు మాట్లాడే భాష మాకు అర్థం కావట్లే. ఏ నుంచి ఊడిపడ్డావు అమ్మ? మొగులు మీకే ఊడిపడ్డావు, ఇప్పుడే ఓనమాలు దిద్దుతున్నావు. మీ ఒళ్ళంతటకారమే ఉంటుంది. ఏదో అంటారు కదా, ఇంట్లో గిన్నెలు కొట్లాడినా సరే బయటకు వస్తే మాత్రం ఏతల మాటలు ఎక్కుంటాయి. ఇక వీడైతే నిదర్శనం దానికి, ఈ మహేందర్ గాడు. నువ్వు కనిపిరా హైదరాబాద్లా, నువ్వు బతుకుతావు హైదరాబాద్లో కనిపిస్తే? నీకుందా అంత దమ్మ హైదరాబాద్కి రానికి? ఏన్నో పోయి దొంగ లెక్క దాచుకున్నావు వైజాగ్లో. ఇప్పుడు తెలియదు అనుకుంటున్నావు నువ్వు వేడున్నావు అనేది, యూజ్లెస్ ఫెలో. ఒకసారి ఇదే అంశం మీద ఓయూ స్టూడెంట్ ఆస్మా ఉన్నారు, ఒకసారి ఆస్మాతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి అంటే ఈ గొడవలు ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి? తెలంగాణ ఆంధ్రాని కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆస్మా, ఏంది అసలు మీ అన్న? మీకు తమ్ముడు ఉంటే అన్న కూడా ఉండాలి కదా. ఓకే, ఒక్కసారి ఆస్మా ఈయనే ప్రయత్నం చెయ్యి. అంటే ఎవడో తెలుసా వీడు? మహేందర్ కాదు వీడు, 5 రూపాయలు ఫోన్ పే అండి, గూగుల్ పే బ్యాచ్ వీడు. ఒకసారి వాడు ఏమంటుండు విను. తెలంగాణలో కొందామబ్బా పోనీ, తెలంగాణ మొత్తం కాదు పోనీ, హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా పోనీ? సిద్ధంగా ఉన్నారా పోనీ? ఇట్లా అమ్ముతారు బై ఇట్లా. ఫస్ట్ తెలంగాణలో వీని ఆస్తులు ఎక్కడివి? వీళ్ళ ఆస్తులు ఎక్కడున్నాయి? తెలంగాణ భూమి మాది, గడ్డ మాది. మా గడ్డ పైన మీ ఆస్తులు ఎక్కడివిరా? ఫస్ట్ అది చెప్పు. ఫస్ట్ ఇక రానొద్దు కానీ సంస్కారం కోల్పోవాల్సి వస్తుంది. తెలంగాణ సంస్కారం లేని వాళ్ళతో సంస్కారంగా మాట్లాడితే మనకు కూడా సంస్కారం. అదే కదా, ఇంకెన్ని రోజులు దాడులు చేస్తారు? తెలంగాణ మా గడ్డ గురించి నీచంగా మాట్లాడతారు, మా సినిమాల గురించి నీచంగా మాట్లాడతారు, మా భాష గురించి నీచంగా మాట్లాడతారు, మా అస్తిత్వం గురించి నీచంగా మాట్లాడతారు, మా వ్యక్తిత్వాల మీద కొడతారు, మా వ్యక్తులను తీసుకుపోయి మీరు ఇబ్బంది పెడతారు. ఆఖరికి మీరు కొనేంత స్థాయిలో ఉన్నోళ్ళు ఫస్ట్ అమరావతి రాజధాని కట్టుకోండి అబ్బా. ఈడెందుకు హైదరాబాద్ లో మీకు మా తెలంగాణ గడ్డ? నేను ఏమంటావు నా ఒక్క విషయము, అసలు వీడెవడు? సరే వాట్ ఎవర్, వీడో పొలిటికల్ వ్యక్తి కాదు. ఓపెన్ గా చెప్పాలంటే ఇప్పుడు వీడో జోకర్ గాడు. ఇప్పుడు జోకర్ గాళ్ళు మాట్లాడినా కూడా ఆడు బ్రోకర్ కంటే అద్మానం. ఈ బ్రోకర్ గాళ్ళది తీసుకొచ్చి పొలిటికల్ అటాచ్మెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు నాకు తెలిసి. నేనేమంటా ఉన్నా, వీడికి తినడానికి గతి లేక మొన్నటిదాకా నా పరిస్థితి బాగాలేదు, నాకు 100 వేయండి, 50 రూపాయలు వేయండి, మొత్తం లాస్ అయిపోయినా అని అడుక్కున్నాడు వీడి తెలంగాణలో ఉండి. వీడి బతుకు, వీడు మహేందర్ అనే పేరు కావచ్చు, వీడి బట్టలు వేసుకుంటే కూడా తెలంగాణలో పుణ్యమే. ఇప్పుడు కాదు బలిసినోడే కదా, మరి ఎందుకు అడుక్కుంటున్నావు? ఫోన్ పేలు, గూగుల్ పేలు ఎందుకు అడుక్కుంటున్నావు? 500 పెట్టి 5 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి ఎందుకు అడుక్కుంటున్నావు? కానీ మమ్మల్ని చూసి నేర్చుకో కదా. ఆడపిల్లలమైనా మేము ఏడ గూగుల్ పేలు, ఫోన్ పేలు పెట్టలే, దర్జాగా కష్టపడి బతుకుతున్నాము. మీ లెక్క ఫోన్ పేలు, గూగుల్ పేలు పెట్టి ఇట్లా బతికి మళ్ళీ చివరికి వచ్చేసరికి ఆ డబ్బులంతా కూడబెట్టి నువ్వేదో ఆస్తిపరుడు అయినట్టు, తెలంగాణ వాళ్ళంతా బిచ్చబెత్తుకుంటున్నట్టు. ఏంది మాటలు? కంట్రోల్లో ఉండాలి కదా మాటలు అన్న తర్వాత. ఇంకెన్ని రోజులు తెలంగాణ ఆంధ్రాకి మధ్య ఇలాంటి బ్రోకర్లు చిచ్చు పెడతారు? ఇప్పుడు చెప్పండి. మేము మాట్లాడినప్పుడేమో మీరు చిచ్చు పెడతారు అన్నారు కదా, మరి ఇట్లాంటి బ్రోకర్ గాలని ఏమనాలి? వాస్తవంగా నాకు ఒక 3 కాల్స్ వచ్చినాయి, యాక్చువల్లీ ఆంధ్ర నుంచి వచ్చినాయి. అన్న వాడిని వదిలిపెట్టొద్దు అన్న మహేందర్ గారిని, మీలాంటి వాళ్ళు మాట్లాడాలి అన్న, మనమంతా బాగానే ఉన్నాము, చిన్న చిన్న సందర్భాలు అనేది కామన్ గా జరుగుతూ ఉంటాయి. కానీ వీడెవడో ఎవరికి తెలియదు. వీడో పొలిటికల్ లీడర్ కాదు, లేదంటే ఎవడో సినిమా యాక్టర్ కాదు, వీడేదో జూనియర్ డ్రామా కథలు చేసి ఒక డ్రామా క్యాండిడేట్ వీడు. నాకు తెలిసి వీనికి అంత సినిమా లేదు. కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే, మొన్న ఫోన్ పే, గూగుల్ పే పెడితే మధ్యలోకే దీపించారు వీని భాషంగాలు చేస్తున్నారు. పక్క తెలంగాణ భాషలా కోసి కారం పెడతామని చెప్తాం మేము, మా భాష. ఇక్కడ ఎవరు ఉన్నోళ్ళు ఎవరు బిచ్చగాలనేది నీ ఫోన్. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, తెలంగాణ వాళ్ళు ఇప్పటి వరకు నాకు ఎవరు ఫోన్ చేయలే. ఆంధ్రలో ఒక 3 ఫోన్ చేసి అన్న వీడిని అరుసుకో, వీడు చిచ్చులు పెడతా ఉన్నాడని మాట్లాడుతా ఉన్నారు. అంటే తన్నాలే ఫస్ట్. ఒక్కరికి వీడు వస్తాడు హైదరాబాద్ కి, ఇంకొకరికి పడితే చక్కగా అవుతారు. ఇంకొకసారి ఇట్లాంటి వాళ్ళు మాట్లాడారు అన్నట్టు. అందరు బాగానే ఉంటారు, సామాన్య ప్రజలు కలిసి కట్టుగా మంచిగానే ఉంటున్నాం. కానీ ఇట్లాంటి వాళ్ళు చిచ్చు పెట్టడం వల్ల రాజకీయ నాయకులు ఎంటర్ అవుతారు. ఇప్పుడు ఎంటర్ అయ్యి దాన్ని రాజకీయం చేసి ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చు రేగుతుంది. సరే నేను ఒక విషయం ఎగ్జాంపుల్ గా, సరే మీ ఆంధ్రోళ్ళు అందరినీ నేను అన్నట్ల అంత అవసరం కూడా లేదు. ఈ మహేందర్ని అడుగుతున్నా, ఎవరినో వద్దు, ఆంధ్రోళ్ళు ఎవరు అనలే కాబట్టి వీడే అన్నాడు. వీడు ఆంధ్రోడా తెలంగాణ ఎవరికి తెలియదు, వీడు ఏడబుట్టినాడో కూడా తెలియదు, లేదంటే చెన్నైలా ఏమన్నా చైనాలా అట్లా ఇట్లా కూడా తెలియదు. ఎందుకంటే వీడు అంత తేడా మాడాలా కానీ లేకుంటాడు. నేనేమంటా ఉన్నా, ఇదే మహేందర్ అనేటోడు వీడు ఎక్కడోడు అసలు. సరే
నీది ఆంధ్ర అనుకో, నీ పుట్టుక నువ్వు ఎక్కడ? నీ ఎక్కడ పుట్టుకెక్కడా? ఎక్కడ సరే నీది నిజంగా ఆంధ్ర అనుకుందాం. నేను ఇంకో విషయం క్లారిటీ ఇస్తున్నా, ఆంధ్రలో ఎవరు తప్పుగా అనుకోవద్దు, నేను వీని గురించే మాట్లాడుతున్నా, ఓన్లీ మహేందర్ గురించి మాట్లాడుతున్నా. మరి వీడు తెలంగాణలో, వీడు మహేందర్ అని ఎస్టాబ్లిష్ అయింది తెలంగాణలో, వీడు వాసన గురించి తెలంగాణ గాలి, తెలంగాణ మట్టి వాసన చూసినోడు. పీల్చుకోకబ్బా, తెలంగాణ వాసన గాలి కానీ నీళ్లు కానీ ఏం తాగకు, తెలంగాణ గడ్డ మీద ఉండకు, ఇది బీదోల గడ్డ, మేము ఇట్లే కష్టపడి బతుకుతాము. నువ్వు ఉన్న సౌకర్యం కదా, మా హైదరాబాద్ మొత్తం కొనేస్తున్నావా? మరి ఎన్ని సూట్ కేసులు ఉన్నాయి నీ దగ్గర? తీసుకురా, గూగుల్ పేలు ఫోన్ పేలు బట్టి నువ్వు ఎన్ని సంపాదించినావు, ఎన్ని సూట్ కేసులు ఉన్నాయి నీ దగ్గర, పట్టుకోరా. మా గడ్డని కొనేంత దమ్ముందా నీకు? అంత అంత తోడుగా మేము కూడా చూస్తాం, మా గడ్డని ఎంత కొంటావో అది కూడా చూస్తాం, కొనుక్కో. మరి నేనేమంటున్నా, తెలంగాణలో డబ్బులు లేనట్టు వీడు ప్రూవ్ చేయాలి. ఒకటి తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని ప్రూవ్ చేయాలి ఫస్ట్. వాడి దగ్గర ఉన్నాయి, నీకు తెలియదు. మరి లేదే ఎట్లా అంటాడు? నేను జబర్దస్త్ వాళ్ళు మనోళ్ళే, జబర్దస్త్ పిల్లలు ఫోన్ చేసి, అన్న ఏందన్నా స్టోరీ ఏదో జరుగుతుంది, మనోడు ఏమైంది అంటే, అన్న వాడు ఛాయ్కి గీకి అడుక్కుంటాడు అన్న, నాకు పత్తాడు పై అటు చాలా మందికి అప్పులు ఉన్నాడు. అర్థమైందా? అన్ని సూట్ కేసులు ఎక్కడ ఉన్నాయి? అన్ని సూట్ కేసులు పెట్టి రాష్ట్రాన్ని కొనేంత డబ్బు మేమంతా ఇక్కడ యాక్చువల్లీ ఏమైతే ఉన్నదంటే, నేను ఒక మాట చెప్తా, వీడికి పొలిటికల్ స్థాయి కాదు కదా, పొలిటికల్ అనే వర్డ్ మాట్లాడే అర్హత లేని వ్యక్తి వీడు. నేను ఏమంటా ఉన్నా, దీన్ని వేరేలాగా తీసుకెళ్తా ఉన్నారు కొంతమంది, కానీ వీనికి అంత సినిమా లేదు, వీని అంత హైప్ కూడా అవసరం లేదు. వాడు ఏమనుకున్నాడు అంటే, ఇప్పుడు కొన్ని జరుగుతా ఉన్నాయి, కొన్ని అంశాలు పొలిటికల్ గా జరుగుతా ఉన్నాయి, మనల్ని ఎవడు గుర్తించట్లేదు, మన ఛానల్లో వీడియోలు పోవట్లేదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడితే కాంట్రవర్షియల్ అవుతుంది. నిన్న చూసినావా, వీడు గంటకు ఒక వీడియో రిలీజ్ చేసి నాకు మన మీడియా మిత్రులు చూపిస్తా ఉన్నాడు. అంటే మన ఇంటెన్షన్ ఏంది, దీన్ని ఇంకా 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 జనాలకు వెళ్ళాలి, నా వీడియోలు నెక్స్ట్ వ్యూవర్షిప్ రావాలి, లేదంటే నా పిల్లాన్ని నడుపుకోలేను, లేదంటే అది విడాకులు ఇచ్చేటట్టు ఉంది అనేది భయపడుతున్నాడు వీడు. ఓపెన్ గా చెప్పాలంటే, అరే విడాకులు ఏందో కూడా తెలియదు, వీనికైతే అది కూడా తెలియదు, అది కూడా అర్థమైతే లేదని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నావు ఆస్మా? ఇలాంటి గురించి ఎక్కువ మాట్లాడి కూడా టైం వేస్ట్. వీడు నాకు తెలిసి పెన్సిలిన్ కి ఇన్సులిన్ కి తేడా తెలియనోడు ఉన్నట్టు. కరెక్ట్ అసలు తెలియదు. ఇట్లాంటి టోన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అనవసరంగా మన వ్యూవర్షిప్ తగ్గించుకోవద్దు. ఫస్ట్ మన తెలంగాణలో మంచి వ్యూవర్షిప్. కాకపోతే నేనేమంటా ఉన్నానంటే, ఇక్కడ ఒకటి, మనమందరం మనుషులం. సరే చిన్న చిన్న పొలిటికల్ గా కొన్ని మాటలు కొంతమంది మాట్లాడడం అనేది జరుగుతుండొచ్చు, కానీ తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తారు, ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తారు. ఒక విధంగా కంపారిజన్ చేస్తే ఆంధ్ర నుంచి తెలంగాణలో స్థిరపడ్డోళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎక్కడ మాది తెలంగాణ మీది ఆంధ్ర అని ఎవరు చేసింది లేదు. మొన్న ఒక సందర్భం తునికి వెళ్ళినప్పుడు తెలంగాణలో ఉన్న కాలేజీలు అన్నిట్లకి మేనేజ్మెంట్ ఒక ఆంధ్ర వ్యక్తి. మరి ఎట్లా చేస్తా ఉన్నాడు? తెలంగాణలో అంత ఉచ్చిల్తనంగా ముందుకెళ్తే మరి ఆంధ్రోళ్ళు ఇక్కడ బతకగలుగుతారా? చైతన్య నారాయణ ఇప్పటికైనా ఆంధ్రలో వెళ్తా ఉన్నారు. మల్లారెడ్డి కాలేజ్ లో అడ్మిషన్లు మొత్తం ఆంధ్రనేనంట. ఇప్పుడు పొలిటికల్ కూడా చాలా మంది ఉన్నారు. మీరు తెలంగాణ గడ్డ పైన పొలిటికల్ మనం ఏమనవద్దు, ఎందుకంటే వీడు పొలిటికల్ వాడు కాదు కాబట్టి, యూజ్లెస్ ఫెలో కాబట్టి. నేనేమంటా ఉన్నా, ఇది ఆంధ్రోళ్ళు అందరు మా ఆంధ్రోళ్ళు అన్నారని ఫీల్ అవ్వకండి. మన వీడియోలో జస్ట్ మహేందర్ గురించే మాట్లాడుతా ఉన్నాం. ఆంధ్రలోనే అసలు అనము, ఎందుకంటే మనం అందరం కలిసిమెలిసి ఉండాలి కాబట్టి. ఇట్లాంటి వాళ్ళ వల్లనే గొడవలు వస్తున్నాయి కాబట్టి ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టండి. ఈ పక్కా చెప్తా ఉన్నా, వీడికి ఇట్లా తెలంగాణ అలరుగు పెడితే వీడిని పొట్టు కొడతారు. వీడు పొట్టు వేరేలాగుంటది. మహేందర్ జర ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో, టంగు కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటది బిడ్డ, లేకపోతే నీ తాట తీయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో, నువ్వు తెలంగాణ దెబ్బ, తెలంగాణలో పవర్ ఇంకా నువ్వు చూడలే. ఓకేనా? ఛానల్ ని కూడా దయచేసి చూడకండి, ఎందుకంటే మన ఆరోగ్యాలు పాడైతే మన మధ్య అస్తిత్వాలు దెబ్బతింటాయి కాబట్టి ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ ని. ఈ ఛానల్ పేరు ఏదో ఉంటది, వద్దన్న ఆ ఛానల్ మనం స్క్రోల్ చేయొద్దు. అసలు అంత అవసరం లేదు, వాడి ముఖం చూపించడం ఎక్కువ. ఇట్లాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయకుండా ఏపీ తెలంగాణలో ఉన్నోళ్ళు కొంచెం అన్సబ్స్క్రైబ్ చేయండి వానికి ఇప్పటికైనా బుద్ధి వస్తుంది. ఓకేనా? ఫాలో చేసేసేయండి, అవసరం లేదు ఇట్లాంటి వాళ్ళు. అనవసరంగా మనం కూడా స్క్రీన్ మీద పెట్టి హైలైట్ చేస్తున్నామేమో విన్ని. లేదు, వాడి ముఖం బ్లర్ చేయించిన నేను చూడు వెనుక, వాడు ఎట్లున్నాడు గుడ్డి అని లెక్క. వాడు తెలంగాణకు వస్తే అని పని అయితే అవుతుంది. మహేందర్, నీకు నేను చాలా సీరియస్గా చెప్తా ఉన్నా, నేను నీకు తెలుసు, నువ్వు ఆ వైజాగ్ యాంకల్లో అట్లా లేదంటే ఆ శ్రీకాకుళం అటు పారిపో, లేకపోతే నేను బట్టలిప్పి గుంజుకొచ్చి కొట్టాల్సి వస్తుంది. తెలంగాణ ఏమన్నారు వాళ్ళే కొడతారు. నాకు వైజాగ్ నుంచే ఫోన్ వచ్చింది, మరి వాళ్ళే చెప్తున్నారు రమ్మని. కాబట్టి అనవసరంగా ఇట్లాంటి మాట, వైజాగ్ లో నువ్వు వేడున్నావో కూడా తెలుసు, వేస్ట్ గా మొత్తం నీ భాషింగాలు చేసేదాకా చూసుకోకు. అర్థమవుతుందా? రైట్. ఇది మొత్తం మీద ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొస్తే ఇంకా మత కొల్లాలం అవుతుంది, లేదంటే ఆ ఏపీ తెలంగాణ గొడవలు అవుతాయి,
ఇంకా వేరే వేరే విధంగా కూడా చేస్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని చెప్తా ఉన్నాం. రైట్, ఇది పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఆస్మా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అందరికీ.